వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కంప్లీట్ హోమ్ మేకర్. ఎలా ఉన్నారు మీ అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇవాళ నేను మీకు చూపిస్తుంది ఏంటంటే శారీతోనే ఒక డ్రెస్ లాంగ్ ఫ్రాక్ ఎలా చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ లేకుండా, కటింగ్ లేకుండా మీకు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా క్యూట్గా ఉంటుంది, వేసుకుంటే ఫ్రీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోతుంది మనం చేసుకోవడం. ఎప్పుడన్నా న్యూ డ్రెస్ లేని అప్పుడు అట్లాంటప్పుడు ఇదొక ట్రెండ్, ఇదొక లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది. నేను అలాగే ఎలా వేసుకోవాలో చూపిస్తాను, మా పాపతో చూపిస్తాను. అదండి చూసేద్దాం. దానికి కావాల్సినవి ఒక శారీ, ఎలాస్టిక్, పాపను రెడీ చేయడానికి చీర కట్టిన తర్వాత జ్యువెలరీ, కొన్ని సేఫ్టీ పిన్స్ కూడా కావాలి. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. అది ఎలాస్టిక్ ఉంది కదా ఇందాక చూపించింది, ఆ ఎలాస్టిక్ ఎడ్జెస్ రెండు కలిపి ఒక పిన్నిస్ పెట్టేసుకోవాలి. పిన్నిస్ మీరు బయటికి పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లోపలికి పెడితే గుచ్చుకుంటుంది అనుకుంటే పాపకి బయటికి పెట్టుకోండి, ఏమీ కనపడదు. మీకు కావాలి అనుకుంటే కనుక మిషన్తో స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు శారీ తీసుకొని పళ్ళు వైపు వద్దండి, స్టార్టింగ్ ఉంటుంది కదా మనం శారీ కట్టుకునే దగ్గర స్టార్టింగ్, అక్కడి నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే పట్టు శారీ తీసుకున్నాను. ఇది పార్టీ వేర్గా కూడా బాగుంటుంది. మనం పార్టీస్కి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకోవాలనుకుంటాం కదా, దానిలాగే. ఇప్పుడు 2 కుర్చీలు పెడుతున్నాను. ఫస్ట్ ఆ కుర్చీ పెట్టిన దాన్ని ఎలాస్టిక్లోకి ఫస్ట్ దోపుతున్నాము. ఆ ఫస్ట్ దోపిన తర్వాత మళ్ళీ కుర్చీలు 2 పెట్టుకుంటూ దానికి పక్క పక్కనే దోపుతూ వెళ్ళాలి. ఆ రౌండ్ మొత్తం 2 కుర్చీలు పెట్టి మళ్ళీ దానిలో దోపుతున్నాను కదా, చూడండి. అలానే మళ్ళీ ఇంకొక 2 కుర్చీలు పెట్టుకుంటూ 2 కుర్చీలు లేదంటే ఒక్కొక్క కుర్చీ అయినా పెట్టుకుంటూ ఆ రౌండ్ మొత్తం పెట్టుకుంటూ ఉండాలి. పాప మొత్తం రౌండ్ అంతా అలానే పెట్టుకోవాలి. ఎడ్జ్కి వచ్చేసాము, చూసారు కదా, పళ్ళు దాకా వచ్చేసాము. నేను మొత్తం రౌండ్ అంతా అలానే కుర్చీలు పెట్టుకుంటూ దోపుతూ వచ్చాను. అలా అంతా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళు దగ్గరకు వచ్చేసాము, చూసారు కదా. అక్కడ కూడా ఒక కుర్చీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్లో మనం కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీల్లాగా వేలాడుతూ ఉంటాయి కదా, హ్యాంగింగ్స్ లాగా, అది కనపడుతూ ఉంటే బాగోదు కదా. అందుకని నేను ఏం చేశానంటే లోపలికి ఫోల్డింగ్ చేశాను, చూసారు కదా. ఆ కుర్చీలు ఉన్నాయి కదా, అంతవరకు కొంచెంగా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ కుర్చీలాగా పెట్టుకొని అక్కడికి దోపేస్తున్నాను. రౌండ్ మొత్తం వచ్చేసింది, చూసారు కదా. కుర్చీలు కూడా చాలా బాగా వస్తాయి. కొంచెం సరి చేసుకోండి. కుర్చీలు అంతా పెట్టేసుకున్న తర్వాత కావాలి అంటే కనుక మధ్య మధ్యలో సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఎడ్జ్కి పెట్టాం కదా, అది నేను ఒక చేతి పైకి పెట్టేస్తున్నాను, చూసారు కదా వీడియోలో. అలా పెట్టిన తర్వాత కొంచెం సరి చేసుకోండి, కుర్చీలు కరెక్ట్గా వచ్చే వరకు. ఆ కుర్చీలు నీట్గా ఉన్నంత వరకు బాగుంటుంది. అక్కడ సరి చేసుకున్న తర్వాత నేను పిన్స్ పెట్టేశాను అనమాట. దానికి మొత్తం రౌండ్ అంతా సరి చేసుకుంటూ కింద కుర్చీలంతా నీట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. వితౌట్ స్టిచ్చింగ్ అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ చీర కట్టడం కూడా. చూసారు కదా, కుర్చీలు చక్కగా వచ్చినాయి. ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా 2, మనం ఈ ఫస్ట్ ఎడ్జ్ అండ్ లాస్ట్ పళ్ళు దగ్గర ఎడ్జ్ ఉంది కదా, అదేం చేస్తున్నానంటే ఓపెన్గా కనిపిస్తుందని చెప్పి సంక కింద దాకా 2 పట్టుకొని పిన్ పెడుతున్నాను. ఆ పొడుగు మొత్తం గ్యాప్ కనపడకుండా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పైన స్టార్టింగ్లో పిన్ పెట్టాను కదా, అట్లానే కిందకు కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఈ సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది కూడా పిన్స్ పెట్టుకోవాలండి కనపడకుండా. ఎందుకంటే పాప నడుస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ కనపడుతుంది కదా, పిన్స్ పెట్టుకోవాలి నీట్గా.
అక్కడ సరి చేసేసుకొని పైనుండి కింద దాకా 3 to 4 పిన్స్ పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది. పళ్ళు కనపడకూడదు అలా వేరుగా అనుకుంటే కనుక పళ్ళు లేకుండా ఉంటాయి కదా కొన్ని శారీస్, అలాంటి శారీ అయినా మీరు కట్టుకోవచ్చు. దానికైతే పళ్ళు కనపడకుండా మొత్తం డ్రెస్ ఒకేలా కనిపిస్తుంది. భుజం మీద ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా మనం జాయిన్ చేసి అక్కడ కూడా పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే డ్రెస్ కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకున్నాము. చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయి ఉంది. ఇంకొకసారి నేను కుర్చీలంతా సరి చేసేసుకొని పాపని రెడీ చేసి జ్యువెలరీ పెట్టేస్తాను. మీకు జ్యువెలరీ పెట్టిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం సరి చేసుకోవటంలో అర్థం కాదు. చూసారు కదా ఇప్పుడు జ్యువెలరీ అంతా పెట్టేశాను. ఇప్పుడు లాంగ్ గౌన్ లాగే కనిపిస్తుంది చూసారు కదా. కుర్చీలు కూడా చాలా నీట్గా వచ్చినాయి. పాప నడవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇలానే పార్టీస్కి అన్నిటికీ వెళ్ళొచ్చు చక్కగా. నేను రౌండ్స్ తిరుగుతూ అలా క్లిప్పింగ్స్ ఎందుకు పెట్టానంటే చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది పిల్లలకి కూడా అని చూపించడానికి ఇన్ని క్లిప్స్ పెట్టాను. నడవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కడ ఊడకుండా సేఫ్టీగా పిన్స్ పెట్టేసాం కాబట్టి చీర కూడా కదలదు. అది చీర అని కూడా అనిపించదు, లాంగ్ గౌన్ లాగే ఉంటుంది. చాలా క్యూట్గా ఉంది కదా. మా పాప లాంగ్ గౌన్ ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.